సుహాసిని పేరు చెప్పగానే మనందరికీ గుర్తొచ్చేది టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా, సౌత్ ఇండియాలోనే వెస్టర్న్ యాక్ట్రెస్ గా గుర్తింపు సంపాదించుకున్న సుహాసిని గారు అనుకుంటాము. కాదు, నేను మాట్లాడబోయేది సినిమా రంగంలోకి 14 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా అడుగుపెట్టి మంచి హీరోయిన్ అనిపించుకొని కట్ చేస్తే ఆ తర్వాత సపోర్టింగ్ యాక్ట్రెస్ గా, ప్రస్తుతానికైతే తెలుగులోను తమిళ్లోను వరుస డైలీ టీవీ సీరియల్స్ తో సీరియల్ యాక్ట్రెస్ గా దూసుకెళ్తున్న సుహాసిని గురించి మాట్లాడుతున్నాను. సీరియల్ యాక్ట్రెస్ సుహాసిని అనగానే మనందరం టక్కున గుర్తుపట్టేస్తాము. మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలా సీరియల్ యాక్ట్రెస్గా మనందరికీ బాగా గుర్తుండిపోయిన ఒకప్పటి హీరోయిన్ కమ్ సపోర్టింగ్ యాక్ట్రెస్, ఇప్పుడు సీరియల్ యాక్ట్రెస్గా రాణిస్తున్న సుహాసిని గురించి. ముఖ్యంగా సుహాసిని బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఆమె భర్త ఎవరో, అతడు ఏం చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, తన 14 ఏళ్ల వయసులో చంటిగాడు సినిమాతో సుహాసిని తన కెరియర్ని ప్రారంభించింది. మొదటి సినిమాలోని తన ఇన్నోసెంట్ లుక్స్తో, అందంతో ప్రేక్షకుల అభిమానాన్ని బాగానే సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత సుహాసిని తెలుగులోను తమిళ్లోను హీరోయిన్ గాను మరియు సపోర్టింగ్ యాక్ట్రెస్ గా నటించింది. కాకపోతే మొదటి సినిమాకు వచ్చినంత గుర్తింపు ఆ తరువాత సినిమాలలో రాలేదనే చెప్పాలి. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో హీరోయిన్, యజ్ఞం, సుందరానికి తొందర ఎక్కువ, హైవే, ప్రేమ చరిత్ర, భూ కైలాస్, లక్ష్మీ కళ్యాణం, ఇలా ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గాను సపోర్టింగ్ యాక్ట్రెస్ గా రాణించింది. ఇక కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ చిత్రసీమ రంగంలోకి కూడా అడుగుపెట్టి పలు సినిమాల్లో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా, హీరోయిన్ గా కనిపించింది. అలాంటి సుహాసిని తాను అనుకున్నట్టుగా సినిమా రంగంలో పెద్దగా రాణించలేదని చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలోనే బుల్లితెర వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది 2010వ సంవత్సరంలో. ఇక మొట్టమొదటిసారిగా తెలుగులో అపరంజి సీరియల్తో తన కెరియర్ని ప్రారంభించింది. ఆ సీరియల్ 1 కాదు, 2 కాదు, దాదాపు 300 ఎపిసోడ్స్ ప్రసారమైంది. అపరంజి సీరియల్లోని తన సహజ సిద్ధమైన నటనతో మహిళా ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుని స్టార్ యాక్ట్రెస్ అనిపించుకుంది బుల్లితెరపై. అలా ఆ సీరియల్ తర్వాత సుహాసిని బుల్లితెర కెరియరే మలుపు తిరిగిందని చెప్పాలి. ఆ తర్వాత ఎన్నో డైలీ టీవీ సీరియల్స్, అనుబంధాలు, అష్టాచెమ్మ వంటి సీరియల్స్లో నటించింది. అంతేకాదు, అష్టాచెమ్మ సీరియల్లోని తన నటనకు గాను 2011వ సంవత్సరంలో బెస్ట్ సీరియల్ యాక్ట్రెస్గా అవార్డుని కూడా అందుకుంది. ఇలాంటి నేపథ్యంలోనే తమిళ్లో కూడా శివశంకరి సీరియల్లో నటించి అక్కడ తమిళ ప్రేక్షకులని కూడా తన అభిమానులుగా మార్చుకుంది. ఇక ఇలాంటి సమయంలోనే సీరియల్ యాక్ట్రెస్గా రాణిస్తూనే కేవలం యాక్ట్రెస్గా మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్గా కూడా మారి తాను నటించిన సీరియల్స్ మాత్రమే కాదు, సొంతంగా వేరే సీరియల్స్ కూడా నిర్మాణ సారథ్యాలను చేపట్టింది. అవునండి, వినడానికి షాకింగ్గా ఉంది, కానీ కేవలం డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ సుహాసిని అని అనుకుంటే పొరపాటు. తాను ఒక ప్రొడ్యూసర్ కూడా. ఇక తాను నటించిన సీరియల్స్లో విషయంలోకి వెళ్తే, ఇద్దరు అమ్మాయిలు, నా కోడలు బంగారం, గిరిజా కళ్యాణం, దేవత వంటి సీరియల్స్కి తానే నిర్మాతగా మరియు యాక్ట్రెస్గా వ్యవహరించింది. ఇలా ఉంటే ఇద్దరు అమ్మాయిలు సీరియల్లో నటించే సమయంలోనే తన తోటి ఆర్టిస్ట్ అయిన ధర్మతో ప్రేమలో పడింది. 2 ఏళ్ల పాటు గుట్టుగా ప్రేమాయణాన్ని కొనసాగించిన వీళ్ళు పెద్దల అంగీకారంతో ఎంతో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత తన భర్త ధర్మతో కలిసి గిరిజా కళ్యాణం సీరియల్లో కూడా నటించింది. కాకపోతే ఆ తర్వాత సీరియల్ ఆర్టిస్ట్గా రాణించిన ధర్మ మాత్రం పెద్దగా డైలీ టీవీ సీరియల్స్లో కనిపించలేదు. కానీ సుహాసిని మాత్రం సీరియల్ యాక్ట్రెస్గా నేటికి రాణిస్తోంది. పైగా ప్రొడ్యూసర్గా కూడా మారి ఎన్నో సీరియల్స్ని నిర్మిస్తోంది. ప్రస్తుతానికి ఈటీవీలోను మరియు మా తెలుగులో ప్రసారం అవుతున్న డైలీ టీవీ సీరియల్స్లో మామగారు సీరియల్లో ఆమె యాక్ట్రెస్గా మాత్రమే కాదు, ఆ సీరియల్కి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తోంది. మరోపక్క అంతేకాకుండా జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న శ్రీహరి కళ్యాణం సీరియల్లో హీరోయిన్గా మాత్రమే కాదు, ఆ సీరియల్కి కూడా ఆమె ప్రొడ్యూసర్. ఇదిలా ఉంటే ఆమె భర్త ప్రస్తుతానికి డైలీ టీవీ సీరియల్స్లో నటించట్లేదని, సొంతంగా బిజినెస్ని స్టార్ట్ చేసి ప్రముఖ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా రాణిస్తున్నాడని, భర్త వ్యాపారాల ద్వారా వచ్చిన డబ్బులతో తాను నిర్మాతగా మారానని, అందుకే తాను నటించిన సీరియల్స్ మాత్రమే కాకుండా పలు డైలీ టీవీ సీరియల్స్కి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత తన జీవితం ఎంతో మారిపోయిందని, తన అత్తమామలుగా కాకుండా తల్లిదండ్రులుగా ఉంటారని, తన భర్త తనని ఎంతో బాగా చూసుకుంటాడని, చిన్నప్పుడే హీరోయిన్గా రావడంతో ఎప్పుడూ వంట చేయలేదని, అమ్మ ఇచ్చేది కాదని, అందుకే తనకి వంట రాదని, ఇక పెళ్ళైన తర్వాత కూడా సీరియల్స్తో బిజీగా ఉండడంతో అత్తగారే అమ్మగా మారి నేటికి తానే వండి పెడుతుందని, తన ఇంట్లో వంట ఎలా చేయాలో తనకి ఇప్పటికీ తెలీదు అంటూ రీసెంట్గా తాను ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఎన్నో ఆసక్తికరమైన విషయాలని పంచుకుంది. అదండి, ఇటు తెలుగు వెండితెరపై అటు తెలుగు బుల్లితెరపై సుపరిచితురాలుగా దాదాపుగా 10 ఏళ్లకు పైగా బుల్లితెర సీరియల్ యాక్ట్రెస్గా రాణిస్తూ ఇక సినిమా రంగంలో జూనియర్ సుహాసినిగా పిలువబడే సీరియల్ యాక్ట్రెస్ కమ్ హీరోయిన్ అయిన సుహాసినికి సంబంధించిన ఈ విషయం, ముఖ్యంగా ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె భర్త ఏం చేస్తున్నాడో తెలుసా అంటూ వచ్చిన వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.